చూద్దాం. ప్రజల ఆశీర్వాదం, ప్రజల దీవెన, కేసీఆర్ వస్తాడా? లేకపోతే వీళ్ళ మళ్ళా బీఆర్ఎస్ ఈ 3 సంవత్సరాలలో ఏమైనా పొరపాట్లు చేస్తే మళ్ళా దరిద్రం బాలేక మళ్ళా కాంగ్రెసే వస్తదా? ప్రజలు ప్రస్తుతం ఎటువైపు లేకుండా కొంత స్తబ్దతగా చూస్తాను రాజకీయాలను. రేవంత్ రెడ్డి కుర్చీ మీద ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మీద అయితే భయంకరమైన ఆరోపణలు కానీ వ్యతిరేకత కానీ ఏం లేదు. ఇప్పుడు వస్తున్న వ్యతిరేకత అంతా అది సోషల్ మీడియా ద్వారా వస్తున్న వ్యతిరేకత తప్పించి ఇక రేవంత్ రెడ్డి మాకొద్దు అని ప్రజల నుండి ఇప్పటి వరకు అయితే ఎలాంటి వ్యతిరేకత రాలేదు. అది ప్రతిపక్షాల నుండి వస్తున్న వ్యతిరేకత, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ ద్వారా వస్తున్న వ్యతిరేకత. కాబట్టి మాకు ఇమీడియట్లీ కేసీఆర్ కావాలి అని సాధారణ ప్రజలు రోడ్డెక్కే అంత వ్యతిరేకత అయితే ఈ 2 సంవత్సరాలలో నాకు ఎక్కడ కనబడలేదు. కాకపోతే పరిపాలన విధంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారి పరిపాలనతో పోల్చి చూసుకున్నప్పుడు కేసీఆర్ ఇక్కడ ఉంటే రేవంత్ రెడ్డి ఇక్కడ కింద ఉన్నాడు. ఆ విషయంలో చాలామందికి అసంతృప్తి ఉన్నది తప్పించి రేవంత్ రెడ్డి గారి మీద భయానకమైన వ్యతిరేకత అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి అనాలంటే సాధారణ ప్రజలు గోసలు పడే కాడికి రావాలి పరిస్థితి. ఇప్పటిదాకా వచ్చిన వ్యతిరేకత అంతా సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యతిరేకత లేదా ప్రతిపక్ష నాయకులు సృష్టిస్తున్న వ్యతిరేకత, అంతేగాని సాధారణ ప్రజల నుండి వ్యతిరేకత రాలే. కొంత రైతుల నుండి వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు యూరియా బస్తాలు అందకపోవడం కావచ్చు, టైంకి రైతు భరోసా అందకపోవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు కొంత అక్కడ ఇక్కడ కనబడుతున్నాయి. ఇక 420 హామీలలో ప్రధాన హామీలు ఏవి నెరవేర్చలేదు. అవి నెరవేర్చలేదని వృద్ధులేం బయటకు వచ్చి మాకు 4000 పింఛన్లు కావాలని లొల్లిపెట్టలేదు. ఇక్కడ ప్రజల వ్యతిరేకత రావాలి. కాబట్టి మరి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఇంకా 3 సంవత్సరాల సమయాన్ని రేవంత్ రెడ్డి గట్టిగా వాడుకుంటే మళ్ళా రావచ్చు, లేకపోతే ఇంకా 3 సంవత్సరాల సమయాన్ని కూడా రేవంత్ రెడ్డి వృధా చేస్తే ఊసిపోవచ్చు. ఇక ఈ 3 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళు వాళ్ళ పార్టీల్లో ఉన్న అవినీతిపరు నాయకులను బయట పెట్టవలసిందే, వాళ్ళను దూరం పెట్టవలసిందే. వాళ్ళ పార్టీలో ఉన్న అసమర్థ నాయకులను దూరం పెట్టవలసిందే. వాళ్ళను దూరం పెట్టకుండా వాళ్ళని సంకలేసుకొని ఊరేగితే ఫలితాలు మళ్ళీ 2023 డిసెంబర్లో వచ్చిన ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వ్యతిరేకత పరంగా చూసుకుంటే ఇప్పుడు చిల్క ప్రవీణ్ లాంటి జర్నలిస్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మన కామెంట్స్ పెట్టే మిత్రులు కావచ్చు, కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాబట్టి పరిపాలన ఏ దిశగా పోతున్నది, పరిపాలనలో ఏ లోపాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ విఫలమవుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుంది అనేది ఒక అనాలిసిస్ చేస్తారు, ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి మనలాంటి వాళ్ళకు సహజంగానే కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చడం లేదు. కానీ మనం ఓట్లయితే కాదు కదా, గ్రామ స్థాయిలో ఉన్న సాధారణ ఓటర్ల మైండ్లలో పరిపాలన మంచిగా లేదనే ఆలోచన రావాలి. అప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఆ మూసి నదిలో పడుతుంది, అది రావాలి.